నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల అంటే అందరికి గుర్తొచ్చేది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల అంటే ల్యాండ్, శాండు, వైను, మైను దోపిడీ ఏనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు నిదర్శనమే ఇప్పుడు వైసీపీ నాయకుల మీద నమోదవుతున్న కేసులు. ఓ పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్గా ఉంటూ ఇటు తిరుమలను, తిరుపతిను దోచేసినటువంటి పరిస్థితి. మరోపక్క భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసులు కూడా మనం ఇప్పటి వరకు చూస్తూనే వచ్చాం. ఇది చాలదు అన్నట్టు తిరుమలలో కల్తీ నయ్యి అని విన్నాం ఇప్పటి వరకు. అని అది అసలు నెయ్యే కాదు అని చెప్పి సిట్ అధికారులు తేల్చడం అయితే జరిగింది. అసలు తిరుమల కేంద్రంగా వైసీపీ చేసినటువంటి అరాచకాల గురించి, దౌర్జన్యాలు, దోపిడీల గురించి, స్వామివారిని అడ్డు పెట్టుకొని ఆర్జించినటువంటి సంపాదన గురించి ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, మనం చూస్తూ ఉన్నాం తిరుమల అంటే ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ కూడుకొని ఉంటాయి. అలాంటిది తిరుమల కల్తీ నెయ్యి అనుకుంటే ఈరోజు అసలు నెయ్యే కాదు, కొన్ని కెమికల్స్ కలిపేసి అసలు నెయ్యి కాకుండా ఏదో తీసుకొచ్చి కలిపేశారని చెప్పి ఈరోజు సిట్ అధికారులు చెప్పడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నా అభిప్రాయం ఏముంది కానీ జగన్మోహన్ రెడ్డిని అడిగితే అసలు లేని ఆధారాలు సృష్టిస్తున్నారంటాడు. బోలేబాబా డైరీని కూడా మనమే పెట్టాం, బోలేబాబా డైరీని మనమే పెట్టాం, వైష్ణవి డైరీని మనమే తీసుకొచ్చాం, వాటికి ఏఆర్ డైరీని మనమే తెచ్చాం, వాటికి టెండర్లు మనమే, ఆ టెండర్ రూల్స్ మార్చి మరీ మనమే ఇచ్చాం అన్నీ. అంటే ఎట్లా చెప్తాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే, అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్తుంటాడు, అదే ప్రచారం చేసుకుంటుంటాడు. ఈ నేరస్తులందరినీ ఒకచోట చేర్చి వాళ్ళందరితోటి రకరకాల నేరాలు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీరు చెప్పిన లిస్టులో నాకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం కనపడలా, అది ఇంకో పెద్ద కుంభకోణం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం, మొత్తం అసలు లేని చోట్ల రోడ్లు వెడల్పు చేసి, అసలు అవసరం లేని చోట్ల భూ సేకరణ చేసి టీడీఆర్ బాండ్లు పేరుతోటి పెద్ద కుంభకోణం చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి మఠం భూములు అవన్నీ ఆక్యుపై చేశాడు. ఆ చేసిన వాటిలో భూమన కరుణాకర్ రెడ్డికి వాటా ఇవ్వలేదుట. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి ఆ డీటెయిల్స్ అన్నీ కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నాడు అని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడుతున్నాడు. నేను భూ కబ్జా పెట్టింది, మఠం భూములు కొట్టేసింది, ఇవన్నీ ఎవరికి తెలియదు, నేను చాలా గుట్టు చప్పుడు కాకుండా పకడ్బందీగా చేసుకున్నాను, కానీ అవన్నీ కూటమి ప్రభుత్వానికి తెలుస్తున్నాయి అంటే కారణం భూమన కరుణాకర్ రెడ్డి అని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు. అట్లాగే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతి కూడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కూడా చాలా గుంభనంగా జరిగిన కుంభకోణాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దీని వెనక కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడని డౌటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డౌట్ పడుతున్నాడు. ఎందుకంటే మేజర్ షేర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెళ్ళింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కింగ్ పిన్ అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలన్నీ అతను చూసేవాడు. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి ఈ గుట్టుమట్లన్నీ బయట పెడుతున్నాడు అని ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇది జరుగుతున్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగల మధ్య వాటాల తేడాలు వచ్చి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏదో కక్షగట్టి ఈ కేసులు ఏం పెట్టట్లేదు. ఈ దొంగల మధ్య వాటాలు, నీకింత రావాలి, నాకింత రావాలి, మొత్తం నువ్వే దోచుకుంటావా అని చిన్న దొంగ కోపం వస్తుంది పెద్ద దొంగ మీద. ఆల్మోస్ట్ బయటకు వచ్చినవన్నీ మొత్తం అన్ని ఇవే కేసులు ఇదే తరహా మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే తిరుపతి మొత్తం కూడా కుంభకోణాల అడ్డ. అంటే కల్తీ నెయ్యి నిన్న మొన్న తీసుకెళ్ళి వైవి సుబ్బారెడ్డి పిఎని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అసలు వైవి సుబ్బారెడ్డి పిఎని పికప్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? మళ్ళీ అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పాత్రే కనపడుతున్నది వైవి సుబ్బారెడ్డికి. అంటే వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ రోజున
భూమన కరుణాకర్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే అతనే ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాడని ఒక డౌట్ అందరికీ. మొత్తం అంటే వాళ్ళు చేసిన స్కాండల్స్ బయటికి రాకూడదు అనుకున్నారు, రావు అనుకున్నారు. కానీ ఒక్కొక్కటి ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. దౌర్జన్యాలు బయటికి వస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఎక్కడ లిక్కరు డబ్బులు కూడా అక్కడికి పోయినాయి. అక్కడ మొత్తం అదంతా కూడా మొత్తం పట్టుబడుతుంది. ఆ లింక్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. నిన్నగాక మొన్న ఆ ఎంపీ ఉన్నాడు గురుమూర్తి అని, అతని గన్మెన్గా పనిచేసిన వ్యక్తిని హైదరాబాదులో డ్రగ్స్ పట్టుకున్నారు. అతని దగ్గర 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. అంటే ఎంత తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉండి ఇంకా ఎర్రచందనం గురించి చెప్పాలంటే సాయంత్రం అవుతుంది. అంటే అన్ని దారుణాలు, డ్రగ్స్ దగ్గర నుంచి, ఎర్రచందనం స్మగ్లింగ్ దగ్గర నుంచి, భూ కబ్జాల దగ్గర నుంచి అన్ని నేరాలు, ఈ నేర ప్రపంచంలో ఉన్న సర్వ నేరాలు వీళ్ళే చేశారు. అది కూడా తిరుపతి లాంటి పవిత్రమైన ప్లేస్లో చేశారు. వీళ్ళకి ఇంకా ఇప్పుడు శిక్షలు దగ్గరికి వచ్చే పరిస్థితి అయితే ఉందో ఒక్కొక్కళ్ళు అరెస్ట్ కావడానికి వాళ్ళు రెడీగా ఉండాలి, ఉంటారు కూడా. రైట్ సార్, ఈరోజు న్యూస్ మీరు చూసే ఉంటారు. తిరుమల కేంద్రంగా 2 ముఖ్య ఘటనలు. ఒకటి తిరుమల కల్తీ నెయ్యి కాదు అది అసలు అని చెప్పడం కావచ్చు. ఇంకొకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన ఈ తుడా చైర్మన్గా ఉండడమే చేసిన అక్రమాలే కాకుండా లిక్కర్ కేసులో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అండ్ ముఖ్యంగా ఆయన బెదిరింపులు కూడా చేస్తున్నారు. నాకు అసలు దీంట్లో ఏం తెలియదు, అరెస్ట్ చేసుకుంటారా, వచ్చి చేసుకోండి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? భక్తుల స్వర్గధామం తిరుపతి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. దాన్ని మరి నేరస్తుల స్వర్గధామంగా మార్చారు. ఒక క్రిమినల్స్ హెవెన్గా చేశాడు. అంటే ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని ఒక అవినీతి అడ్డాగా మార్చాడు. అన్ని రకాల మాఫియాలకి ఇవాళ తిరుపతి అడ్డాగా మారిన పరిస్థితి. రెడ్ శాండల్ మాఫియా, లేకపోతే ఈ గంజాయి మాఫియా, ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అసలు మొత్తం శాండ్ మాఫియా అక్కడే. ఇప్పుడు మొత్తం వీళ్ళే ఎవరు ఒక దుష్ట చతుష్టయంగా మారారు వీళ్ళు. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడాలో అతను పాల్పడినటువంటి అవినీతి కుంభకోణాల మీద నోటీస్ వచ్చింది. ఏంటి, రేపు 9వ తారీఖు ఏమో రమ్మన్నట్టున్నారు. అది విజిలెన్స్ దర్యాప్తు. తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదు ఆయన కొడుకు మహిత్ రెడ్డి. నీకు ఒక 200 కోట్ల రూపాయల తుడా నిధులు కేవలం తన స్వగ్రామంలో ఖర్చు పెట్టడం, తుమ్మలకుంట అనే గ్రామంలో. అక్కడ ఒక గుడి కట్టించడం, దానికి తిరుపతి దేవస్థానం అన్నట్టుగా టీటీడీ అబ్రివేషన్ వచ్చేటట్టు తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అని పెట్టడం. అంటే టీటీడీ పేరు మీద వచ్చిన చెక్కులు కూడా దీనికి వాడుకున్నారని. అక్కడ తుడా నిధులతో బెంచీలు అవన్నీ వేసి అక్కడ ఇతని పేరు రాసుకోవటం వాటిపైన. అంటే తుమ్మలకుంట చెరువు సుందరీకరణ పేరుతో తుడా నిధులు కొల్లగొట్టాడని 14 నియోజకవర్గాలకు వాడాల్సిన నిధులు కేవలం సొంత ఆ నియోజకవర్గంలో అతను వృధా వ్యయానికి ఉపయోగించటం. అది కూడా ఏంటి, కాంట్రాక్ట్ అతనే. ఏది సిఎంఆర్ ఏదో ఒక కంపెనీ, చెవిరెడ్డి మున్రెడ్డి రోసమ్మ అనే ఒక ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద, కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద ఎలా తుడాలో 100 కోట్లే కాదు. చెవిరెడ్డి అక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్స్ అందరితో అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్. అతని తమ్ముడు రఘు అతని శాండ్ మాఫియా. అక్కడ స్వర్ణముఖి నది మొత్తం తవ్వేశారు. అరే 300 టిప్పర్లు నీకు రోజుకి ఎక్కడ స్వర్ణముఖిలో ఇసుక, ఒక మాఫియా లాగా. అంటే తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, లేకపోతే ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి. అసలు టీడీఆర్ బాండ్సే తీసుకోండి. డిప్యూటీ మేయర్గా అభినవ్ రెడ్డి, ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి. అరే 1000 కోట్లు టీడీఆర్ బాండ్స్ మీరు అవినీతికి పాల్పడతారా? అంటే అతను టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి. ఒక్కొక్కడు 2-3 పదవులు చేతలు పట్టడం. భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ను, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ మెంబర్. భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే, మళ్ళీ టీటీడీ చైర్మన్, కొడుకేమో మళ్ళీ డిప్యూటీ మేయర్గా. ఇంకో తండ్రి కొడుకులు ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి. బుగ్గమఠం భూములు ఎన్ని ఎకరాలు, 7-8 ఎకరాలు కబ్జా చేశారు ఒక్క బుగ్గమఠం భూములే.
నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు అంటాడు. అసలు కొన్నాడా, దొంగ పత్రాలు కొట్టేశాడా? పుట్టించారా? కొన్నాడా కొట్టేశాడా? 4 ఎకరాలకేమో పత్రాలు పుట్టించారు, ఒక 4 ఎకరాలేమో ఆక్రమించారు. ఇప్పుడు అక్కడే గోశాల కడతారు, అక్కడే గుడి కడతారు, అక్కడే వైసీపీ కార్యాలయం పెడతారు. లిక్కర్ మాఫియాలో ఇవాళ మిథున్ రెడ్డి, ల్యాండ్ మాఫియాలో పెద్దిరెడ్డి. అంటే ఒక మాఫియా క్షేత్రంగా మార్చారు పరమ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని. అరే ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేసింది ఒక్క పెద్దిరెడ్డి కుటుంబం. 15 మండలాల్లో 14,000 ఎకరాలంట. 4-5 నియోజకవర్గాల్లో పొంగనూరు, తంబళ్ళపల్లి, మదనపల్లి ఫైల్స్ నీకు గుర్తుంటుంది, తగలబెట్టారు. 2 ఆర్డీఓలను సస్పెండ్ చేశారు. అప్పుడు అసలు సిసోడియా అక్కడే మకాం వేసి అసలు వినతి పత్రాలు తీసుకుంటే వేలాది మంది భూ బాధితులు. ఏ మాఫియా అది? అంటే తండ్రి ల్యాండ్ మాఫియా, కొడుకు లిక్కర్ మాఫియానా? ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏంటి ఇవాళ లిక్కర్ మాఫియా. అక్కడ తిరుపతిలోనే కంపెనీ, డికార్ట్ కంపెనీ, ఏది ఆ రోజు విజయసాయిరెడ్డి ఓపెన్ చేశాడు, మొత్తం వీళ్ళ యొక్క సీక్రెట్స్ అన్నీ బద్దలు కొట్టాడు, కొండ బద్దలు కొట్టాడు. నన్ను అడిగారు డబ్బులు పెట్టుబడి పెట్టించమని, నేను అరవిందో వాళ్ళతో ఇప్పించాను వీళ్ళకి. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి వస్తే అరవిందో నుంచి వచ్చిన 100 కోట్లు ఇవాళ ఎస్పీవై డిస్టిలరీలోకి, లేకపోతే ఈ డికార్ట్లోకి, తర్వాత ఈ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లోకి ఖాతాలో 5 కోట్లు పిఎల్ఆర్ ఖాతాలోకి వెళ్ళిందని, పెద్దిరెడ్డి వాళ్ళ ఖాతాలోకి. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా వసూల్లో డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒంగోలు పార్లమెంట్కి నిలబడ్డప్పుడు ఖర్చు పెట్టించారని. ఇది కేవలం 300 కోట్ల ఆరోపణలే వస్తున్నాయి, కానీ చాలా వేల కోట్లు దోచేసి ఉండొచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా వినపడుతున్నాయి సార్ మాట. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 5,000 కోట్లు కొల్లగొట్టాడని. అంటే ఏడాదికి 1000 కోట్లు అన్నమాట. ఒకటి కాదు కదా, నీకేంటి 2 చేతులు కాదు, 10 చేతులు సంపాదించారు వీళ్ళు. అంటే వీళ్ళంతా కూడా ఇవాళ అక్కడ తిష్టయటం. ఎక్కడ పైనేమో స్వామివారు, కిందేమో రెడ్డివారు, అందరూ రెడ్లే. అరే మొత్తం కొల్లగొట్టారు. దోపిడి దొంగలంతా కొండ కింద. అంటే వీళ్ళు మాఫియాలన్నీ కూడా కొండ దగ్గర చేరటం. ఇవాళ ఈ మాఫియా విముక్త తిరుపతి ఇవాళ ఏర్పడాలి. వీళ్ళ బారి నుంచి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఆ టీటీడీ బోర్డు కొత్త చైర్మన్, పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నమాట. కల్తీ నెయ్యి అది అసలు ఒక మాఫియా అని, నెయ్యి మాఫియా. ఇప్పుడు అతన్ని పిలిచారు, ఎవరు, పారిశ్రామికవేత్త కోల్కత్తా, ఎవరో జ్యోతిష్య అంట, వాడు బోలేబాబా డైరీ. అక్కడ పామాయిలు, అక్కడ రసాయనాలు వాటి దగ్గర కొనుక్కు రావటం, ఎక్కడ కోల్కత్తా పారిశ్రామికవేత్త దగ్గర. మామూలుగా ఆడు ఈడు అని అంటే మనకు అది మామూలుగా వ్యవహారికంగా వచ్చే విషయం. కింద ఎవడో కామెంట్లు పెడుతున్నాడంట, వాడు వీడు అని మాట్లాడుతున్నాడు ఈయనని. ఇప్పుడు దోపిడీ దొంగలను, అవినీతి వాడు వీడు అనక వీళ్ళని గౌరవవాచకంలో పిలవాలా, గారు అని పిలవాలా? దొంగలు, దోపిడీ దొంగల్ని వాడు వీడు అనక ఏమనాలి? ఇంకా మనం ఇంకా జర్నలిస్టులం కాబట్టి మర్యాద భాష మాట్లాడుతున్నాం. అంటే అసలు ఎంతగా వీళ్ళు అసలు ఒక పాప భీతి లేదా? దేవుడి దగ్గర తప్పు చేయాలంటే భయపడతారమ్మా, దేవుడి సొమ్ము తినాలంటే భయపడతారు. వీళ్ళేంటి అసలు మేము పుట్టిందే దేవుడి సొమ్ము తింటానుకన్నా, అదే కనపడుతుంది అనమాట. ఎంతగా వీళ్ళు బరి తెగించారనేది నీకు అసలు తిరుపతిని వీళ్ళ యొక్క నేరాలకి ఘోరాలకి అడ్డాగా మార్చారంటే అసలు ఎంత బరి తెగింపు. లేకపోతే వీళ్ళకి అసలు భక్తి ఉందా దేవుడి మీద? కాకపోతే వీళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంటే చాలా అమాయకంగా ఉంటారు, అసలు భక్తుల్లో ముసుగేసుకుంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు మా నామాలే పెడతాడు, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక మాల వేస్తాడు, ఏది శివమాల, శివభక్తుడు అంటాడు. అసలు నీకు మిథున్ రెడ్డి అసలు ఎంత అమాయకంగా మాట్లాడతాడు. భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఆయన అసలు గరికపాటి చాగంటి జాలరా ఆయన దగ్గర ప్రవచనాల్లో అతను వైవి సుబ్బారెడ్డికి అయితే గోశాల ఉందని చెప్పి ఆయన ఉండదు అరుణ్ కుమార్ చెప్తాడు. ప్రస్తావించిన అందరికీ గోశాల ఉండింది, అందరికీ గోశాల ఉంటుంది. అంటే గోశాల పేరుతో వీళ్ళు మరి గంజాయి, డ్రగ్స్, లేకపోతే ఈ రెడ్ శాండలు, శాండు, ల్యాండు, వైను, మైను, అంటే వీటన్నిటికీ మంత్రిత్వ శాఖ ఎవరి చేతిలో పెడతారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, అటవీ శాఖ మంత్రి, లేకపోతే మైనింగ్ మంత్రి, గనుల శాఖ, విద్యుత్ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అన్నీ ఆయనకే. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా
తిరుపతిని ఈ అవినీతి కుంభకోణాలకు అడ్డాగా మార్చాడో ఇవాళ భక్తులు మేలుకోవాలి. వీళ్ళందరికీ వాళ్ళు బుద్ధి చెప్పాలి. అయితే సార్, ఇప్పుడు వీళ్ళపైన వచ్చినటువంటి స్కామ్ల ఆరోపణలు ఇవన్నీ మన చూస్తూనే ఉన్నాం, రోజు వింటూనే ఉన్నాం. కానీ ఇదంతా తీసి పక్కన పెడితే అసలు తిరుమలలో కల్తీ నెయ్యి అనుకున్నాం, అసలు నెయ్యే కాదు అని చెప్పి అసలు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. దీని తర్వాత మరి ఈ రకంగా ఇప్పటికి ఎంక్వైరీ జరిగింది, ఫైనల్లీ అది నెయ్యి కాదని తెలిసింది. మరి ఈ ఎంక్వైరీ ఇక్కడ నుంచి ఏ కోణంలో ఉండే అవకాశం ఉంది? అసలు ముందు దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి అని చెప్పి డిమాండ్ కూడా వినిపిస్తోంది. దీని తర్వాత మీరు ఎలా అంటే మనం ఇప్పుడు శిక్ష పడుతుందా పడదా అన్న ఆలోచన అవసరం లేదు. శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు అంటే ఇది కోర్టు డైరెక్షన్లో నడుస్తున్న ఎంక్వైరీ. ఇందులో సిబిఐ ఉంది, రాష్ట్ర పోలీసులు ఉన్నారు, ఆహార పదార్థాల నిపుణులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఈ ఫైండింగ్స్ అన్నీ బయట పెడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పటం కూడా మీకు నాకు కాదు, కోర్టుకే చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సీట్ కోర్టుకే చెప్తూ ఉన్నారు. ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, వీడు దొరికాడు, వాడు దోషి, వీడు వనస్పతి సప్లై చేశాడు, వీడు ఇది సప్లై చేశాడు, వీడు యానిమల్ ఫ్యాట్ సప్లై చేశాడు, వీడి కెమికల్ సప్లై చేశాడు అని మొత్తం అంతా లిస్టు వాళ్ళ ముందర ఉంచుతూ ఉన్నారు. అందుకని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి తీరని అపచారం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మొత్తం అందరూ ఈ దొంగలందరూ కూడా ఎక్కడ అంటే దీనికి రూట్ కాజ్ ఎక్కడుంది అని చూస్తున్నారు. ఇప్పుడు రూట్ కాజ్ ఎక్కడుంది అంటే టెండరు నిబంధనలు మార్చారు. ఎవడు మార్చాడు? నేను కావాలనే కింద కూడా కామెంట్లు పెడుతున్నాడు కాబట్టి డూ అనే మాట్లాడుతున్నా. ఎవడు టెండర్ నిబంధనలు మార్చాడు అక్కడ దాకా పోతున్నారు. వాడిని కూడా బయటికి తీసుకొస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే సార్, ఈ విషయం బయటపడ్డప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి నేను దీపం ఆర్పుతాను తడి బట్టలతో వెళ్ళి చాలా హడావిడి చేశారు కదా. మరి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు? నటన, మామూలు నటన, ఆస్కార్ లెవెల్ నటన. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి గుటుక్కు అంటున్నది, చాలా భయంలో ఉన్నాడు. ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుంభకోణం బయటికి వేసింది భూమన కరుణాకర్ రెడ్డి అని. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఎపిసోడ్ మొత్తం బయటకు వచ్చింది భూమన కరుణాకర్ రెడ్డి వల్ల అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గుంజాడు మధ్యలోకి, అది కూడా భూమన కరుణాకర్ రెడ్డి అని ఆల్రెడీ అది కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఈ మొత్తం ఈ దొంగల ముఠా అంతా కూడా ఈ పంచుకోవటం దగ్గర తేడాలు వచ్చి ఒకళ్ళనొకళ్ళు బయట పెట్టుకుంటున్నారు. ఇది మొత్తం కాన్సన్ట్రేషన్ భూమన కరుణాకర్ రెడ్డి మీదకి వెళ్తున్నది. అందుకనే భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి మామూలుగా హరికథలు చెప్పడం అలవాటు కదా, ఆ హరికథలు ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాడు. నిన్న మొన్నటి వరకు చెవిరెడ్డి భాస్కర్ నిన్న చెప్పాడు కదా, మా తమ్ముడు మద్యం దాగి చచ్చిపోయాడు, మా నాన్న మద్యం దాగి చచ్చిపోయాడు, లిక్కర్ బాధిత కుటుంబం. అందుకనే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు తాగకుండా అందరి చేత తాగిస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు. అంటే మా ఇంట్లో ఇద్దరైనా చచ్చిపోయేది, రాష్ట్రం మొత్తం చచ్చిపోవాలని చేయిస్తున్నావు నువ్వు. అందుకని ఈ ముఠా అంతా కూడా ఈ మొత్తం ఈ గ్యాంగ్స్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఏంటి అంటే వైవి సుబ్బారెడ్డి మీద కూడా వస్తున్నది. ఇప్పుడు మొత్తం అంత బిగుసుకుంటున్నది. నేను చైర్మన్గా నా పదవీ కాలంలో ఇది జరగలేదు అని భూమన కరుణాకర్ రెడ్డి ఇంతకు ముందర చెప్పాడు. ఒకసారి చూడండి, నాకు సంబంధం లేదు, నేను కాదు టెండర్ నిబంధనలు మార్చింది అని ఆల్రెడీ భూమన కరుణాకర్ రెడ్డి వేసేసాడు కార్డు. అంటే వైవి సుబ్బారెడ్డి చేశాడు అని చెప్పేస్తున్నాడు. అందుకని ఈ భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం ఎందుకు ఏంటి పరిస్థితి అంటే అతనికి తన వాటా తనకి రాలేదు. తను రాజారెడ్డికి జైల్మేట్ కదా. రాజారెడ్డి జైల్లో ఉన్నప్పుడు, రాజారెడ్డి అంటే తెలుసు కదా, వైఎస్ రాజారెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న, ఈ జగన్మోహన్ రెడ్డికి తాత, రాజ్యాంగ పిత. రాజ్యాంగం రాశాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఫాలో అయిన రాజ్యాంగ పిత. ఈ భూమన కరుణాకర్ రెడ్డి రాజ్యాంగ పిత, ఇద్దరు జైల్మేట్లు. అందుకని మరి నేను తాత దగ్గర నుంచి నేను మీ నేరాల్లో పాలు పంచుకుంటుంటే నాకు ఎక్కువ వాటా ఇవ్వరా అని ఆయనకు కొంచెం కోపంగా ఉంది. ఇది జరుగుతున్నది.
మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో వేల కోట్ల రూపాయలు దోచేశారు వీళ్ళందరూ కూడా. సార్ ముఖ్యంగా ఈ తిరుమల అంశాన్ని తీసుకొస్తే చెప్పుకోదగ్గది ఈవో ధర్మారెడ్డి గారు. అప్పటి నుంచి ఈయన మిస్ అయిపోయారు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలిసింది లేదు. మరి దీని తర్వాత అయినా కూడా మరి ఆయన్ని చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఆయన వస్తే అసలు విషయాలు బయటకు వస్తాయంట. అంటే బోర్డు ఏమైనా పెట్టారా అక్కడ బస్ స్టాండ్లో? ఏంటి కనపడుట లేదు ధర్మారెడ్డి అని. ఇవాళ ఏంటి 5 ఏళ్ళు ఈవోగా ధర్మారెడ్డి, అటు వైవి సుబ్బారెడ్డిని అడ్డం పెట్టుకుని లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అన్నిటికీ అతనే అక్కడ కింగ్ పిన్. ఎవరు? ధర్మారెడ్డి. అతనికి తెలియకుండా ఏది జరగలేదు. నీకు ఇప్పుడు ఈ కొనుగోళ్ళు ఏది, ఆ నెయ్యి కొనుగోళ్ళు నందిని దగ్గర మాన్పించింది కొనుగోళ్ళని, ఈ బోలేబాబా డైరీని తీసుకొచ్చింది. బోలేబాబా డైరీకి ధర్మారెడ్డికి ఉన్న లింక్ ఏంటో ముందు ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఏది, వాళ్ళ ఢిల్లీలో ఈయన గతంలో పనిచేశాడు, ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాడు. ఎవరు? ధర్మారెడ్డి. అక్కడ డిఫెన్స్లో పనిచేస్తూ ఎస్టేట్ ఆఫీసర్గా బోలేబాబా, ఆ సంజీవ్ జైన్, ఆ విపుల్ జైన్, వాళ్ళకి ధర్మారెడ్డికి ఉన్నటువంటి లింకులు ఏంటి? గతంలో టీటీడీ బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వైష్ణవి డైరీ, ఆ ఏఆర్ డైరీ వాళ్ళని డమ్మీలుగా అడ్డం పెట్టుకుని కోల్కత్తా పారిశ్రామికవేత్త ఇందాక జ్యోతిష్ దగ్గర పామాయిల్, ఎడిబుల్ ఆయిల్స్, రసాయనాలు అవి కొని వాళ్ళు తయారు చేశారు. ఆ కల్తీ నెయ్యి, అది అసలు నెయ్యే కాదంటున్నారు కదా. అదేంటి దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆ రోజు గోరఖ్పూర్ ఎంపీ కూడా తిట్టాడు. జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో పశువుల మాంసం తినిపించాడని చెప్పి. ఇవాళ ఇంత పాపానికి ఒడిగట్టిన వాళ్ళు, ఇన్ని ఘోరాలు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళని కనుక కఠినంగా శిక్షించకపోతే స్వామివారు కన్నెర్ర చేస్తారు. ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అటు సిబిఐ ఉంది, ఇటు స్టేట్ పోలీస్ ఉంది, అటు ఆ ఫుడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి కేంద్రంగా వాళ్ళు సత్యమూర్తి గారు చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి పిఎన్ పిలిపించారు, అప్పన్న, అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక సుబ్బారెడ్డిని పిలుస్తారు. ఎందుకంటే అసలు ఈ మార్గదర్శకాలు ఎవరు మార్చమన్నారు, ఎవరు చెబితే మార్చారు గైడ్లైన్స్? కొనుగోళ్ళకి మీరు పాటించినటువంటి నిబంధనలు ఏంటి? జీడిపప్పు కొనుగోళ్ళు, లేకపోతే శనగపిండి, లేకపోతే యాలుకలు, అన్నిటిలో నాసిరకం కొనుగోళ్ళే. 5 ఏళ్లలో టీటీడీ అప్పుడు ఎంత అమౌంట్ కొనుగోళ్ల మీద ఖర్చు పెట్టింది, ఎంత అవినీతికి పాల్పడింది తేల్చాలి. ఇది కేవలం నెయ్యికే పరిమితం కాకూడదు. నెయ్యి మీరన్నట్టు నెయ్యికే కాదు సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి తిరుమలలో కొన్ని ఘటనలు కూడా పైన కూడా సీరియస్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు తొక్కేసలాట అంశం కావచ్చు, గోవుల అంశం కావచ్చు, తాబేళ్ళ, నిన్న మొన్న తిరుపతిలో కూడా ఒక అతను హల్చల్ చేశాడు కదా క్యూ లైన్లో. ఇది ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా వీళ్ళకి ఆ తిరుమల తిరుపతి పైన వీళ్ళకి గ్రిప్ పోయిందని, ఆదాయం పోయిందని వీళ్ళ మీద కేసులు, లేకపోతే ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తులు, అటు లిక్కర్ మాఫియా సిట్టు, ఇటు నెయ్యి మాఫియా సిట్టు ఉక్కిరి బిక్కరవుతూ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో రకంగా తిరుపతిలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలి, అక్కడ ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయాలి, చిలవలు పలవలు చేసి వాళ్ళ సొంత మీడియాను అడ్డం పెట్టుకుని బురద జల్లే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు ఇవాళ ఈ వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఇప్పుడు సిబిఐ, అసలు ఆ సంజీవ్ జైన్ అతన్ని బెదిరించింది ఎవరు? అతను ఇవాళ వాంగ్మూలం ఇవ్వడానికి తిరుపతి వస్తే, ఆ తిరుపతిలో వచ్చినటువంటి సంజీవ్ జైన్ని కిడ్నాప్ చేసి అటు చెన్నై తీసుకుపోయి అతన్ని బెదిరించి మరి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని చెన్నై నుంచి ఢిల్లీ పంపించేశారని. ఆ గ్యాంగ్ ఏంటి అనేది వాళ్ళు బయటపడాలి. దానిపైన వాళ్ళు దర్యాప్తు ముమ్మరం చేయాలి. అట్లాగే అతను ఎవరో రోహిల్లా, అతనేంటి ఆశిష్ రోహిల్లా, అతను నేరాంగీకార పత్రం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు మ్యాజిస్ట్రేట్ ముందు నేరాంగీకార పత్రం ఇవ్వడానికి సిద్ధపడితే అతను బెదిరించారు. అతనికి తెలియకుండానే హైకోర్టుకి అతని పేరు మీద బెయిల్కి అప్లికేషన్లు పెట్టడం. అతను ఒక మెయిల్ పంపాడు హైకోర్టుకి, నాకు అసలు సంబంధమే లేదు, నాకు సంబంధం లేకుండా వాళ్ళు ఎలా మూవ్ చేస్తారు అంటే. ఇవాళ వైసీపీ లీగల్ సెల్, అందులో ఉన్నటువంటి నిందితులు, సాక్షులు, వాళ్ళకి తెలియకుండానే అఫిడవిట్లు, పిటిషన్లు హైకోర్టులో ఫైల్ చేస్తున్న విధానం. ఎవరు? ఈ రోహిల్లాని ఎవరు బెదిరించారు? ఆశిషి రోహిల్లాని బెదిరించింది ఎవరు అనేది వాళ్ళు బయట పెట్టాలి సిట్.
ఇప్పుడు అటు కల్తీ నెయ్యి మీద సిట్టు తిరుపతిలోనే మకాం వేసి దర్యాప్తు చేస్తోంది. ఇటు ఈ లిక్కర్ మాఫియా మీద సిట్టు ఇవాళ తిరుపతిలోనే వాళ్ళు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ పైన వాళ్ళ దర్యాప్తు. ఏది ఆ మద్యం ఆ సొమ్ముతో వీళ్ళు ఓట్లు కొనడం, మొత్తం అన్నిటిపైన ఇవాళ దర్యాప్తు చేస్తే తప్ప నీకు నిజాలు బయటకు రావు. ఇది కూడా చాలా స్పీడ్గా జరగాలి, చాలా లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ సిట్కి, సుప్రీంకోర్టు నియమించిన ఈ సిట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ విషయం బయటకు వచ్చినప్పుడు, అంటే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయం బయటకు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్లియర్ కట్గా చెప్పాడు. ఏమని? మేము అన్ని టెస్టులు చేశాము, కల్తీ జరగలేదు అని చెప్పాడు. కాబట్టి సిట్టు ఇమ్మీడియట్గా, ఇతనికి అన్ని విషయాలు తెలుసు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా పెడతాడు? అందుకని సిట్టు విచారణకి జగన్మోహన్ రెడ్డిని పిలవాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డిని పిలిచి, నువ్వు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పావు కదా, మేము 2 చోట్ల టెస్ట్ చేశామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మేము అన్ని టెస్టులు చేశాము, చంద్రబాబు నాయుడు తప్పు చెప్తున్నాడు అన్నాడు. అందుకని ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా, అసలు నెయ్యే లేదు అన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఈ మొత్తం భాగవతం అంతా జగన్మోహన్ రెడ్డి కనుసమన్వయంలోనే జరిగింది అని. అందుకని సిట్ ఇమ్మీడియట్గా సుబ్బారెడ్డి పిఏని లేకపోతే అప్పారెడ్డి పిఏని వీళ్ళని కాదు, జగన్మోహన్ రెడ్డిని తీసుకొని రావాలి. జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి సాక్షిగానే తేండి, ఫస్ట్ సాక్షిగా తీసుకురండి. సాక్షిగా తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి, నువ్వు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇట్లా చెప్పావు, దీనికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మాకు ఇవ్వమని చెప్పి అడగాలి. అందుకని ఐఎమ్ డిమాండింగ్ సిట్ ఆఫీసర్స్ టు కాల్ ఇమ్మీడియట్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎంక్వైరీ. అంటే ఇప్పుడు ప్రెస్ ముందు కంటే పేపర్స్ పట్టుకొని వస్తారు, మరి బోన్లో అంటే పేపర్స్ ఉండవు కాబట్టి కష్టమవుతుందేమో సార్. చెప్పాలి మరి, నువ్వు మరి సమర్థించావు కదా, తప్పుడు కేసు అన్నావు కదా, ఫాల్స్ కేసు అన్నావు కదా, నువ్వు సుప్రీంకోర్టు వేసిందయా, సిట్ వేసిందయా అంటే ఆ సుప్రీంకోర్టు అటగా వేస్తుంటుంది, అసలు కల్తీనే జరగలేదు అన్నావు కదా, సిట్టా బిట్టా అన్నావు కదా, నువ్వు రకరకాలుగా కామెంట్లు చేసావు కదా, న్యాయ వ్యవస్థని సవాల్ చేసావు కదా. తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు సిట్టేస్తే అసలు సిట్టే లేదు పో అన్నావు నువ్వు. మరి అటువంటి వ్యక్తిని పిలవకపోతే ఎట్లా, పిలిచి మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు పిలవాలి, దర్యాప్తు చేయాలి, అతన్ని తీసుకొచ్చి అతను మరి పేపర్లు పెట్టి చదువుతాడో, పేపర్ లేకుండా చదువుతాడో కూడా సిట్ మరి ఎంక్వైరీ చేయాలి. సో అప్పుడు మనం విన్నా, సిట్ వేసినప్పుడు చంద్రబాబు గారి చేతుల్లో ఉంటారు వీళ్ళు సిట్ అధికారులు, కానీ వాళ్ళే సుప్రీంకోర్టు స్టాండ్ అన్నాడు. సో ఇప్పుడు వాళ్ళే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టే సిట్ నియమించింది కాబట్టి ఈసారి ఇంకా ఆ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇంకా మరి ఏం సత్యమూర్తి గారు అనేది ఏంటంటే, లిక్కర్ స్కామ్ మీద ఏ విధంగా అయితే ఆ సిట్, రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సిట్ ఎలా అయితే కసిరెడ్డి రాజ్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అందరినీ కూర్చోబెట్టి ఎలా మాట్లాడుతోంది, వన్ బై వన్ విచారణ చేస్తున్నారు, కలిపి కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ కూడా ఈ కల్తీ నెయ్యి వీటన్నిటిపైన కూడా అక్కడ సిట్ అటు ధర్మారెడ్డిని పిలిపించాలి, ఇటు జగన్మోహన్ రెడ్డిని పిలిపించాలి, సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని, నలుగురిని కూర్చోబెట్టి మాడితే అయిపోతుంది, తేలిపోతుంది కదా. అందుకని ఇమ్మీడియట్గా ఆ పని చేయాలి. దేవదేవుడికి అపచారం చేసిన వ్యక్తుల్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. వీళ్ళు మామూలుగా నెయ్యి కల్తీనే కాదండి, వెంకటేశ్వర స్వామి ఆస్తి, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెరిగే ఎర్రచందనాన్ని కూడా దారుణంగా దుర్మార్గంగా అమ్ముకున్నారు. అది రాష్ట్రానికి, వెంకటేశ్వర స్వామికి సంబంధించాల్సిన ఆస్తి. మీరేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇది ఎర్రచందనం అమ్ముకున్నారు, లేదు అంటే ఆయన దగ్గర 5 శాఖలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన నిన్న అన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 1 ఇయర్ టైంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ప్రజాప్రతినిధులపైన అక్రమంగా కేసులు పెడుతున్నారు, మాజీ ఐపీఎస్లను అరెస్ట్ చేస్తున్నారు. క్వశ్చన్ నాకు అర్థమైంది. దొంగలు, ఆరితేరిన దొంగలు వీళ్ళని, ఈ దొంగలే కాదు, మహానటులు, దొంగలు మహానటులు, ఆరితేరిన దొంగల్ని వాడిని పట్టుకోవటం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయం. అయినప్పటికీ
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక్కొక్కడిని పీక పట్టుకొని లాక్కొస్తున్నారు వాడిని. ఇప్పటి వరకు చాలా జరిగింది, చాలా ఇన్వెస్టిగేషన్స్ చాలా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కడు ఎక్కడి దాకా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా వాడికి రిలీఫ్ దొరకట్లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా జరుగుతున్నది అని అర్థం. అందుకని ఇమ్మీడియట్గా కేసు పరిష్కారం అయిపోవాలి, ఇక్కడే శిక్ష పడిపోవాలి అనేది అర్జెంటుగా ఉండదు. న్యాయశాస్త్ర ప్రకారం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మన ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేరస్తులందరూ దొరికారు. వాళ్ళకి మామూలుగా కాలో చెయ్యో దొరకటం కాదు, పోలీసులకి పేకే దొరికింది. అందువల్ల డోంట్ వరీ, అన్ని కేసులు ఒక లాజికల్ కంక్లూజన్కి అయితే వస్తాయి. అయితే సార్, ఇప్పుడు ఈ లడ్డు కల్తీ అంశం బయటపడిన తర్వాత డిమాండ్ కూడా వినిపిస్తోంది సార్, తిరుమలలో జరిగినటువంటి ప్రతి అవినీతిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీరేమంటారు? అంటే ఇవాళ ఈ నేరగాళ్ల రహిత క్షేత్రంగా తిరుపతి మారాలి, మాఫియా రహిత క్షేత్రంగా తిరుపతి ఇవాళ భక్తికి నిలవుగా మారాలి. మళ్ళా వీళ్ళందరినీ కూడా మనం ఏంటి తరిమి కొట్టాలి. అక్కడ బాధ్యత ఎవరు? అక్కడ లోకల్ పీపులే కాదు, అక్కడ భక్తులే కాదు, ప్రభుత్వం. లేకపోయినట్లయితే ఏంటి, వీళ్ళు ఇంకా రోజుకో నేరం చేస్తారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన మనం చూస్తున్నాం, 1 సంవత్సర కాలంలోనే ఎన్ని నిందలు వేశారు. ఏ విధంగా కొత్తగా వచ్చిన టీటీడీ బోర్డుని ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడో గోవులు చనిపోతే ఇక్కడ గోవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ఫోటోలు చూపించి అతను అసలు రోడ్డు ఎక్కి అడ్డంగా పడుకున్నాడు. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. ఇలాగే కనుక వదిలేస్తే ఇంకా భవిష్యత్తులో అలాంటివి ఎన్నో చూడాల్సి వస్తాయి. అటు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేదు వైవి సుబ్బారెడ్డి బ్యాచ్ కావచ్చు. అంటే మొత్తం క్రిమినల్స్ అంతా అక్కడ తిష్టేశారమ్మా. ఇప్పుడు అక్కడ ఆ క్రిమినల్స్ని రూట్ అవుట్ చేయాలి. మళ్ళా అక్కడ భక్తి ఉద్యమం అక్కడ వెళ్ళి విరియాలి. పీఠాధిపతులు కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాలి. అక్కడ ఏంటి, పీఠాల భూములన్నీ కాజేశారు, మఠం భూములన్నీ కాజేశారు. ఎన్ని మఠాలకు భూములు ఇచ్చారు? ఆ భూములన్నీ వీళ్ళు ఆక్రమించేసినటువంటి పరిస్థితి. ఎందుకు? ఆ బుగ్గ మఠమే తీసుకో, 125 ఎకరాలు ఉండాల్సినట్టు బుగ్గ మఠం భూములు ఇవాళ 25 సెంట్లు ఉన్నాయండి. వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టడమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ తిరుమల తిరుపతిని అటు ఆ పవిత్రతను కాపాడటం, ఇంకోటి ఇటు ఈ నేర రహితంగా చేయడం, ఇదొక సవాల్.